తేలి 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 తేలిపోయా ఓ ప్రేమ వానలో నమునికి పైకి పైకి తేలిపోయా जबरदस्त खतरनाक कॉमेडी शो It's now time to invite our Jabardast judges. Please put your hands together for the evergreen smiling queen Roja garu. Let's now welcome Nabula Navabu Nagababu garu. సడన్ గా మన రాకేష్ టీమ్ లో పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్లతో పాటే మన రాకేష్ ప్రాబ్లమ్స్ కూడా పెద్దవయ్యాయట. అయినా పిల్లలు పెద్దోళ్ళు అయితే రాకేష్ కు వచ్చే అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటో తెలియాలంటే మన రాజు గారి స్కిట్ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ రైజింగ్ రాజు అండ్ టీమ్. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాకేష్ అన్న పవర్ చూసావా? ఏంటి నీ పవరు? లక్ష్మిని తీసేసి అనసూయని పెట్టాడు. అది నీ పవర్ కాదు, మనమే ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి జబర్దస్త్ వచ్చాం. అవునా? అవును. ఒక్క నిమిషం. బేబీ సెల్ఫీ. నేను ఒకటి అడుగుతా, ఇస్తావా? ఏం కావాలి బేబీ? చాక్లెట్స్ కావాలా బిస్కెట్ కావాలా? నాకు చైర్ కావాలి, నాకు చైర్ కావాలి. ఆ ఒక్కటి అడక్కు కుదరదు. అన్నయ్య మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఇరగదీస్తున్నాను కదా నేను. మీరు ఇరగదీయడానికి దాని వెనక బ్యాక్గ్రౌండ్ స్కోప్ అంతా నేను ఇస్తున్నాను కదా. సో నా సేవలు మన సేవ, మీ సేవలు, మీ సేవలు కొంచెం వీటికి కూడా అవసరం కదా అని చెప్పేసి మనం వచ్చాం. రే ఏంట్రా నేహంతగా అప్పుడాన్ని వేయించకుండా అలా పచ్చిగా తింటున్నావేంటి? దీన్ని వేయిస్తే ఎంత అవుతుంది? ఎక్కువ తినలేకపోతున్నా. ఇలా అయితే 4 ఎక్కువ తినొచ్చు కదా, 4 ఎక్కువ తినొచ్చు కదా. వెనకడికి నీలాంటోడే నేను టిప్పియడం వల్ల సుల్తాన్ కాస్త టిప్పు సుల్తాన్ అయ్యాడని ఊరంతా చెప్పుకున్నాడంట. అంటే ఇప్పుడు నేను లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు నాకు తెలియకడుగుతాను. సరే ఆ విషయాలు పక్కన పెట్టండి. మనకి అసలే షూటింగ్ రేపు పొద్దున ఉంది, ప్రాక్టీస్ చేద్దానండి. కొంచెం పేమెంట్ పెంచన్నయ్యా. మొన్న పెంచమన్నందుకు ఒక మీటింగ్ పెట్టారు, దాని తర్వాత పెంచమన్న డైలాగ్ నే వదిలేశాను. పెంచమంటే ఉంచుదామా తీసేద్దామని ఆలోచిస్తారు కదా. అసలు ఆ టాపిక్ వద్దు, అసలు ఆ టాపికే వద్దు మేడం. అయినా మీకు విషయం చెప్పమంటారా? నాకు ఇచ్చేదే ఇంత, మీ అందరికి పంచగా నాకు మిగిలేదే బొచ్చా. ఇప్పటి నుంచి నేను ఒక బలమైన నిర్ణయానికి వచ్చాను. ఈ రోజు నుంచి మీకు పేమెంట్ లేవు. ఏంటి నేహంత ఆలోచిస్తున్నా? ఈ విషయం మా అమ్మకి ఎలా చెప్పాలా అని. పాపం పెద్దది సంక్రాంతికి పట్టు చీర ప్లాన్ చేసుకుంది. ఏంట్రా నీ డబ్బులతోడా? నీ పేమెంట్ ఇవ్వకపోతే మేము చెయ్యం. చెయ్యకండి, మానేయండి. తోటమాలిని కొత్త కొత్త మొక్కలు పెంచే నాకు ఇంకో కొత్త మొక్కను సృష్టించడం నాకు లెక్క, మీరు తొక్క. వెళ్ళిపోండి. గ్రూప్ డిస్కషన్ పెట్టుకొని స్కిట్ చేస్తారా చేయరా బలమైన నిర్ణయం తీసుకొని నా దగ్గరికి రండి. నేహాంత్ ఏం చేద్దాం నేహాంత్? మా అమ్మ పట్టు చీర అంది, కనీసం సిల్క్ చైన్ కొనిపిద్దాం. నువ్వేనా చెప్పు దీవెనా? ఇదొకటి ట్రెండీ అనే డైలాగ్ ని పట్టుకొని ఊరికి అదే చెప్పిద్ది. అన్నయ్య మనందరం కలిసి అందరం కలిసి కాదు, నేనొక్కనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటాను, దాని మీద మీరు నుంచోవాలి. అర్థమైందా? ఏంటా నిర్ణయం? ఈ రోజు నుంచి మీకు పేమెంట్ లేవు. పేమెంట్ లేవు అని ఆశ్చర్యపోకండి, మళ్ళీ అందులో నేను ఏదో బ్యాడ్ అనుకుంటూ ఉంటాను. మీకు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసే పూర్తి బాధ్యత నాది. పెద్ద అయ్యాకనే పెళ్లి అని చెప్పేసి నేను బాండ్ పేపర్ కాదు, ఇప్పుడు చెయ్యరు, పెళ్లి పెద్ద అయ్యాక చేస్తారు. అర్థమైందా? ఈ బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టేసి పెట్టేయండి. అమ్మయ్య, పేమెంట్లు లేకుండా వీళ్ళని 20 years బంధించేశా. నేహాంత్ మనకి పెద్దయిన తర్వాత పెళ్లి చేస్తాడో చేయడో అని నాకు డౌట్ ఉందిరా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం పెద్ద అయ్యి ఉంటే వాడిని చంపేసేవాళ్ళం. ఇప్పటికిప్పుడు పెద్దగా ఎలా అవుదాం? దేవుని కోరిక కోరుకున్నా. మా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నారు. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ
ఎదుగుతావా? ఆయన మాటిస్తే ఎంతో మంది ఎదిగారు, మనకి బాటిల్ ఇచ్చారు, మనం ఎదగమా? సరే తాగు దీవెన. యోధా నాకు కొంచెం ఎక్కువ ఉంచే. దీంట్లో కూడా కక్కురుతారా? తాగు. 7 అవుతుంది స్కిట్ ప్రాక్టీస్ కి ఇంకా రాలేదు. ఇదా సిన్సియర్? ఏం డిసైడ్ అయ్యారో ఏంటో. తీసి పడేసి కొత్త వాళ్ళని పెట్టేస్తా ఏమనుకుంటున్నారు? యోధా దీవెన నేహ తొందరగా రండి, ప్రాక్టీస్ టైం అవుతుంది. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో. అంత ఓకే గానీ నిహాన్ దొరబాబు అవడం నేను ఒప్పుకోను. దీవెనలో ఇంకా లేదనం పోలా. బాబు గారు మీరొక్కరు గుర్తించారు, అది చాలు. ఈ లేతతను జీడి గింజలు, అదే ఆ జీడి గింజలు మొహానికి ఎందుకు రాసుకున్నావు అని అడుగుతున్నా. నేను అందంగా లేనా అన్నయ్య? నువ్వు అందంగా బాగా వాడి పడేసి పళ్ళూడిపోయిన దువ్వెల్లా ఉన్నావు కదే. అవును, నువ్వే దీవెనని రుజువేంటి? రుజువులు ఉండాలా అన్నయ్య? 1 minute అన్నయ్య. బేబీ సెల్ఫీ. నాకు ఒకటి కావాలి, ఇస్తారా? ఏం కావాలి? మందులు కావాలా, సెలైన్ బాటిల్ కావాలా? నా స్కిట్ లో నాకు ఎక్కువ డైలాగులు కావాలి. ఆయన నువ్వేంటి అసలు? నువ్వేంటి అసలు బేబీ? మీ ఇద్దరు పక్క పక్కన ఉంటే ఎలా ఉంది తెలుసా? ఎలాగుంది అన్నయ్య? మల్టీ కాంప్లెక్స్ పక్కన సులభ కాంప్లెక్స్ ఉన్నట్టుంది. నా పేరు యోధా. బాబోయ్, ఏమన్నా? నా పేరు యోధా. అందుకే చెప్పా చిన్నప్పుడు కొరకరాల్లో డబ్బాలు వేసినట్టు పెద్ద పెద్ద డైలాగులు గాండ్రు కప్పలా చెప్పకే అని. ఏంటి ఆ నోరు అలా అయిపోయింది? ఎట్టుంది ఆ వాయిస్? నువ్వు అయినా నువ్వే దీవెన నేను ఎలా నమ్మాలి? ఇప్పుడు అక్కడ కామెంట్ పెట్టాడని చదివినిపించి కామెంట్ గేమెంట్ చదువుకు నాకు ఇప్పటికే పరువు పోతుంది అక్కడ. ఇదేదో మన స్కిట్ లో చేస్తే స్కిట్ బాగుపడేది. మరి నువ్వెవర్రా? నేను ఎవరో తెలియాలంటే నవ్వుల నవాబు దేవుడు ఏడు అనే ప్రశ్నకి జవాబు నా నాగబాబు గారు. నువ్వెవరు అడగరా అంటే నాగబాబు గారి పేరు చెప్పి నీ పేరు చెప్పమంటావేంట్రా? అంటే నువ్వు నేహాదుగా అన్నయ్య. ఏంటమ్మా? పెళ్లి చేయి అన్నయ్య, నాకు అందరూ ముదిరిపోతున్నాం అంటున్నారు అన్నయ్య. దాన్ని తొందరగా పెళ్లి చేయ అన్నయ్య, భోజనాలు పెడతారు. నువ్వు పెద్దయ్యాక ఇంత దరిద్రంగా తయారవని తెలిస్తే చిన్నప్పుడు నీకు మాట ఇచ్చేదాన్ని. ఇప్పుడు నీకు ఎవరే పెళ్లి చేసుకునేది? నిన్ను ఎవరు చేస్తావో తెలియదు, నాకు మాత్రం పెళ్లి చేయండి. అది కాదన్న మాట నువ్వు అని చెప్తా. సరే నీకు పెళ్లి కావాలి అంతే కదా? ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇలా అంటారనే నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టా. బాబే సాఫ్ట్వేర్ ఒకసారి స్టేజ్ మీదకి రామ్మా. పెళ్లి కణవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. థ్యాంక్స్ రా పిలవగానే వచ్చినందుకు. అవును నాకు తెలియకడుతాను, రాజుగారి టీమ్ లో నేనున్నానని ఏంటి షాక్ గా ఫీల్ అవుతున్నావా? నేనే 4 ఇళ్ళు పూజార్లో 4 టీంలో చేస్తున్నాను, నీ గురించి నేను షాక్ అవడం ఏంటి? నాన్న పెళ్లి కూతురు తీసుకురండి అమ్మా. అమ్మాయికి డాన్స్ అని వచ్చా? డాన్స్ రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మా పట్టించుకో. ఓయ్ రంగమ్మా మంగమ్మా, ఓయ్ రంగమ్మా మంగమ్మా, రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు, పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు. ఇంతకంటే బాగా చేశాను కదరే. సర్లే నా ఆత్మ నాతో ఎందుకని వెళ్ళమ్మా. ఏంటే ఆ గొంతేంటే? ఆ గొంత చిన్నట్టుంది. ఏదో
ఏదో జరిగినట్టుంది కదా. నాకు కూడా ఏదో ఒళ్ళు నొప్పులుగా ఉన్నట్టు. బావగారు వచ్చారు, ఏమి పెట్టవాడు తినడానికి. నువ్వు మొత్తం తినేసాడు. నా క్యారెక్టర్ కి న్యాయం చేసావా? చేయట్లేదా? నేనైతే ఇది కూడా మిగిల్చాను కదా, అసలు నిన్ను కదా నా క్యారెక్టర్ చేయమని చెప్పిన మా టీం లీడర్ ని కట్టాలి. ఏదో ఒళ్ళు నొప్పులుగా అనిపిస్తుంది కదా. నొప్పులు అనిపిస్తుంది. ఏం అర్థం అవుతుంది? అర్థం అవ్వలేదా? సార్ దయచేసి మీకు దండం పెడతాను సార్. వీళ్ళని ఇలానే చిన్నపిల్లలుగా ఉంచండి, పెద్దవాళ్ళు మాత్రంగా మార్చకండి సార్. సాంగ్ అయ్యండి. ఇంకేంటి పిల్లలానే ఉండండి, అర్థమైందా? పెద్దవాళ్ళ వేషాలు వేసారంటేనా ఇదే జరుగుతుంది, అర్థమైందా? ఇది లేదు, ఈ స్కిట్ లో లేదు. ఏదన్నా స్కిట్ లో నాలా చేయొచ్చుగా, నువ్వు ఎప్పుడు రష్మియేనా? రోజా గారు బాగుంది, సరదాగా. ఈ పిల్లలకి డబ్బెక్ కొడదాం, పెళ్లి చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇంకా తెలివిగా చూసారా, పెద్దోళ్ళు అయిపోయారు. వీళ్ళనన్నా మెయింటైన్ చేయడం ఈజీ, వాళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం. వీళ్ళకి చాక్లెట్లే, వాళ్ళకి ఇంకేమో. బాగుంది, సరదాగా అనిపించింది. బాబు గారు మొత్తం మీరే చేశారు. రాజు బాగుంది, మన చంద్ర తన ఫేమస్ రాజుల స్కిట్ సీక్వెల్ తో మనల్ని సూపర్ డూపర్ గా నవ్వించడానికి రెడీ అయిపోయాడు. మనం వెయిటింగ్ ఎందుకు? ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర అండ్ టీమ్. జై హో మహారాజా, జై హో, జై హో మహారాజా, జై హో. 99 రాజ్యాలను జయించిన యుద్ధ వీరా, జయ హో జయ హో. మహామంత్రి, 99 రాజ్యాలను జయించాను. ఒక్క రాజ్యం జయిస్తే శతరాజ్యాలు జయించిన రాజుగా నా పేరు కీర్తిలో ఉండిపోతుంది. ఈ యుద్ధపు వేడి చల్లారక ముందే ఆ తూర్పు దిక్కున ఉన్న లవంగం రాజు మీద యుద్ధం ప్రకటించండి. లవంగానికి ఆరారు వేసారేంటో. కాదు, లవంగం నడిచొస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూసా. మహారాజా, ఆ గజపతి రాజు మన రాజ్యం పైన యుద్ధం ప్రకటించారు. రమ్మని పిలవండి. వాడు ఎంత గనుడైనా, ఎన్ని రాజ్యాలను జయించినా ఈ లవంగం రాజు వాణ్ణి లవంగాన్ని నలిపినట్టు నలిపేస్తా, మిరియాలు తొక్కినట్టు తొక్కేస్తా. లవంగాన్ని నలిపినట్టు నలిపేస్తా, మిరియాల్ని తొక్కేస్తా, టమాటా పిసుకుతా, ఉల్లిపాయ కోస్తా. అలా మాట్లాడమాకండి మహారాజా. ఎవరైనా ఇంటే వంటలు చేసే మహారాజా అనుకుంటారు. అంటే మహారాజా, గాండ్రించే పులి ఖడ్గం పట్టుకొని యుద్ధానికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? గజపతి మహారాజులా ఉంటది. బరి తెగించిన అంబోతో ఊరి మీద పడి కుమ్ముతుంటే ఎలా ఉంటుందో తెలుసా? గజపతి మహారాజులా ఉంటది. వీడు వాడిని పులి అని పొగుడతాడు, అంబోతని పొగుడతాడు, నన్ను మాత్రం పొగట్టాడు. రే మహామంత్రి, నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? మీ దగ్గరే మహారాజా. మరి నన్ను పొగడాలి కానీ వాడిని ఎవడో పొగుడతావేంటి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు. బొక్క పడిన బెల్లునికి ఎంత గాలి వదినా ఏం ప్రయోజనం? యుద్ధం చేసిన తర్వాత చెప్తాను, బొక్క వాడికో నాకో. ఆహా మహారాజా, ఎక్కడైనా కత్తి పదునుగా ఉంటది, అక్కడ చూడు రాజే పదునుగా ఉన్నాడు. నాలో ఆత్మస్థైర్యాన్ని సగం చంపేసింది నువ్వేరా. మా నాన్నను కూడా ఇలాగే చంపేస్తుంటారా? ఎవరక్కడ గుర్రాల గడ్డి వేయండి. మీ రాజును పిలవండి. అవమానం, ఘోర అవమానం. నేనే రాజుని నమ్మండి అని మెడలో పోటీ వేసుకుని తిరగాలా. అయ్యా గజపతి మహారాజు వారు, ఈయనే మా మహారాజు. లవంగం మహారాజు. ఇతనితో నేను యుద్ధం చేయను. భయపడ్డావా? దాని అడ్రస్సే నాకు తెలియదు. కంగారు పడ్డావా? దాని ఈమెయిల్ అడ్రస్సే నాకు తెలియదు. మరి ఎందుకు భయపడి నాతో యుద్ధం చేయకుండా వెళ్ళిపోతున్నావు? నేను యుద్ధం చేసే రాజు వీరత్వంలో ఉంటాడనుకున్నా, కానీ వృద్ధాప్యలో ఉంటాడని నాకేం తెలుసు?
నీటిలో ఉన్న మొసలి కూడా ముసలదానిలాగే కనబడుతుందిరా, కానీ లోపల కొండంత బలం ఉంటది. కత్తి పట్టిన మొసలిరా నేను. పర్సనాలిటీ బాగాలేకపోయినా పౌరుషం మాత్రం బాగా నాట్యం ఆడుతుందిరా నీలో. అదేరా నాకు కావాల్సింది. రారా కబడ్డీ ఆడుతున్నారు అక్కడ, కబడ్డీ ఆడుతున్నారు అక్కడ. ముసలోడి వైనా బలం బానే ఉందిరా నీలో. 4 చెంపులు గాడిద పాలు తాగుతున్నాను రా. అరే లవంగా అయిపోయావురా. నీ తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి బంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా. మీ అందానికి నేను లొంగిపోయా. అదే మీ వీరత్వానికి లొంగిపోయాను. అరే ఈయన్ని బంధించండి రా. గజపతి రాజా చూసావా నా ధైర్య సాహసాలని? మహారాజా అతన్ని వదిలేండి మహారాజా. మహారాణి వాడిని ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టడం జరగదు. నువ్వు లోపలికి పద. అంతటి బలశాలి అయిన గజపతి మహారాజు ఎలా ఓడిపోయాడో అర్థం కావట్లా. మా లవంగం గాడి ఎలా గెలిచాడో అర్థం కావట్లా. టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాయి, ఏం అర్థం కావట్లా. గజపతి మహారాజా మీరు ఈ పరిస్థితికి రావడానికి నేనే కారణం, నన్ను క్షమించండి. అంత మాటనకు యువరాణి, నేను ఓడిపోయింది నిన్ను గెలవడానికి. మహారాజా అలాంటి ఆశలేం పెట్టుకోకండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకరి పంజరంలో చిలకని. పంజరం చిలుక పొలంలో మూలక అంటదేంటిది? అవును, నన్నే ఎందుకు గెలవాలనుకున్నారు? కనెక్ట్ అయింది. ఏమడిగారు? నన్నే ఎందుకు గెలవాలనుకున్నారు అని అడిగాను. అందమైన పువ్వుల్నే ఎందుకు కోయాలనుకుంటాం? చలికాలంలో వెచ్చటి దుప్పట్లో ఎందుకు పడుకోవాలనుకుంటాం అంటే నేనేం చెప్పగలను రాణి, నువ్వే అర్థం చేసుకోవాలి. మీరు చెప్పే సాహిత్యాన్ని నా సాన్నిహిత్యం కోరుకుంటుందని నాకు అర్థమవుతుంది. అవును యువరాణి, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, లవంగ రాజు ఎలా చేసుకున్నావు? దానికి ఒక ఫ్లాష్ బ్యాక్. ఏంటి ఆ బ్యాక్? మా నాన్నగారిది కరువు కాటగల రాజ్యం. ఒక రోజు ఈ లవంగం రాజు 10 బస్తాల కందిపప్పు 100 బస్తాల బియ్యం మా రాజ్యానికి సాయంగా పంపాడు. ఆ సాయానికి ప్రతి సాయంగా నన్ను మా నాన్నగారి తనకిచ్చి పంపించేశాడు. నీ ఫ్లాష్ బ్యాక్ లో వాడి వీరత్వం ఉంటది అనుకున్నా, కానీ వాడి కామెడీ ఉంది. 10 బస్తాల కందిపప్పులకే రాణిలు పంపేస్తారు రాణి. అలా అయితే 1000 బస్తాల కందిపప్పులు అందరు రాణులు నా దగ్గరకు వచ్చేస్తారా? ఈ రాజ్ దర్బార్ లో చూస్తే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఆకాశంలో చందమామను తీసుకొచ్చి చీకటి గదిలో బంధించినట్టుంది. ఇంకాపు రాజా, ఇంకాపు. నేను ఒకరి పంజరంలో చిలకని అంతే. మాట్లాడితే పంజరంలో చిలక అంటది, చిలక ముఖంది. ఇంత కష్టపడింది నేను ఎందుకు? ఇంత కూడా అర్థం కాకపోతే ఎలా దానికి? మళ్ళీ కనెక్ట్ అయింది. వైఫై లాగా అప్పుడప్పుడు కనెక్ట్ అయిపోతుంది. నాకు నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టట్లేదా? ఎందుకు రాణి? ఎందుకు నీకు తెలీదా అని అడుగుతున్నాను. దొంగవి నువ్వు, పెద్ద దొంగవి. తెలియకుండానే మనసు దోచేసుకుంటావు. నేను ఒక్క మాట చెప్పగలను, నేను నీకు ప్రాణం ఇస్తాను మాత్రం నేను చెప్పను, ఎందుకంటే నువ్వే నా ప్రాణం కాబట్టి. గజపతి నా రాణిని కౌగిలించుకుంటావరా? నిన్ను ఆగండి మహారాజా, జీవితంలో నేను మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు. ఒకే ఒక్క కోరిక కోరుతున్నానండి, పతిని ప్రసాదించండి. పతిని ప్రసాదించమని 10 అడుగుతావంటే పనికి మాలిందానా? లోపల తీసుకెళ్ళండి రా, లోపల తీసుకెళ్ళండి. ఆకాశంలోని చందమామని చీకటి గదిలో ఎన్ని రోజులు బంధిస్తారు అని అడుగుతున్నాను. ఈ డైలాగ్ చెప్పింది నువ్వేనా? నేనే. బాగుందా? ఈయన బయటికి ఏంటేంట్రా?
నేను వెళ్ళనయ్యా. ఎందుకో? నాకు ఇంకా సౌకర్యంగా కంఫర్ట్ గానే ఉంది ఇక్కడ. ఏంట్రా సౌకర్యంగా ఉన్నది? నాటకాలు చేస్తున్నారు నువ్వు. పోరా బయటికి. ఎలా వెళ్తానయ్యా? నేను నీ రాజ్యంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని. ఓ పోమంటే ఎలా పోతా? శిక్ష మొత్తం టైం మొత్తం పూర్తి అవ్వాలిగా. ఎవడైనా రాజుని పడగొట్టాలరా, రాణిని పడగొట్టడం కాదురా దరిద్రుడా. శిక్ష అనుభవించాకే వెళ్తా. నీ రాజనీతి ప్రకారం నేను శిక్ష అనుభవించాలి కదా. కావాలంటే పెద్దరాజు నాగబాబు రాజుని అడగండి. పూర్తిగా అనుభవించే వెళ్ళదు. ఈ లోపు మొత్తం నీకు దండం పెడతాను రా. పోరా బయటికి. మంత్రి భర్తను పక్కన పెట్టుకుని మరొకరి కోసం బాధపడుతుంది ఏంటి మంత్రి? వాడు అలా చేశాడు మహారాజా. నాకు పతిని ప్రసాదించు, ప్రసాదించు. మొగుడిని ప్రసాదించమని అడుగుదేంట్రా? అసలు ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఏ రాజుకైనా ఉందా? నీకు తప్ప ఏ రాజుకుండదు మహారాజా. అది 2 రోజులు బట్టి ఏం తినలేదు, తాగలేదురా. ఫోటో పట్టుకొని పిచ్చి అలా తిరుగుతుంది. ఏ టైంలో ఫోటో చేతిలో పెట్టేసి పోయాడు. ఎక్కడ ఎక్కడ తీసుకుంటారా మహారాజా? అంటే ఏంటి మహారాజా? వాడికి మహారాణికి మధ్యలో మీరు మధ్యవర్తిత్వం చేస్తున్నారా? రోజులుగా మారిపోతున్నారా? ఆల్రెడీ సగం సచ్చున్నాను రా. నీ కొత్త కొత్త మాటలతో నన్ను చంపకరా. తీసుకుని రా. నాకు పతిని ప్రసాదించు. 2 నిమిషాలు ఆగలేకపోతున్నావు. గజపతి మహారాజా వారు, మా మహారాజు గారు పిలుస్తున్నారు, రండి. నేను రానయ్యా, నేను హట్ అయ్యాను. వాడొచ్చి పిలిస్తేనే వస్తాను. ఏడువాడు రానన్నాడు. ఎందుకు రానన్నాడు? నువ్వు వచ్చి పిలిస్తే కానీ రాడంటే అది కాడు. పొంగరోజు నేను ఎందుకు పిలుస్తాను? నేను పిలవను. నాకు పతిని ప్రసాదించు, ఏరా పెట్టాల్సింది పెట్టేసి ఇక్కడ చల్లగా కూర్చున్నారా? రారా. ఎక్కడికి రావాలి? నీకు దండం పెడతాను. రారా. రండి. మా మహారాజు గారు ఎవరిని ఇంత గట్టిగా బతిలాడలేదు. రాణి రాజా అజానగతై అల్లుకున్నది మల్లెలో కుమారాణి మహారాజు చంపేస్తారా? ఆయన్ని చంపేస్తారా? ఇప్పటికే సగం చచ్చిపోయాడు పిల్లాడు. ఈ పతిని ప్రసాదించిన ఈ పతికి పాదాభివందనాలు. రండి ఆశీర్వాదం తీసుకుందాం. ఎలవమ్మా నువ్వు మళ్ళీ ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం. ఎలా తీసుకుని లవంగం రాజుకు బెల్ట్ ఊడింది. మహామంత్రి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏముంది మహారాజా, ఏదైనా కరువు కాటకాల రాజ్యం చూసుకొని మళ్ళీ 10 కేజీల కందిపప్పు 100 కేజీల బియ్యం పంపడమే. ఆ ప్రయత్నంలో ఉండండి. ఈ లవంగం ఘాటు సరిపోలేదు రోజా గారు. లవంగం ఓన్లీ యుద్ధంలోనే ఆరితేరాడు. భార్యని కంట్రోల్లో పెట్టుకోవడంలో లేదు. పౌరాణికమైన సోషల్ అయినా కూడా మీ భార్యను ఎత్తుకుపోవడంలో మాత్రం చంద్ర కరెక్ట్ గా ఉన్నాడు. కానీ ఆ గెటప్స్ భలే ఉన్నాయి తెలుసా, ఇద్దరికి చాలా ఫన్నీగా ఉన్నాయి. అండ్ ఆనంద్ ఈ రోజు ఫుల్ పంచుల మీద పంచులు వేసాడు. వెరీ నైస్. బాబు గారు పతిని ప్రసాదించు. లవంగం రాజు ఓడి గెలిచాడా, గెలిచి ఓడాడు అర్థం కావట్లేదు. గుడ్, బాగుంది. ఆర్పి బ్యూటీ పార్లర్ ఇది ప్రపంచంలోనే కరెక్ట్ #1 బ్యూటీ పార్లర్. ఎందుకు #1 అంటే ఇక్కడ పౌడర్ వేసినట్టు పంచులు వేస్తారు, ఫుల్ ఫేస్ ప్యాక్ లా ఫుల్ గా నవ్విస్తారు, ఫైనల్ గా అందమైన స్కిట్ తో అందరినీ అలరిస్తారు. అంటే ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు కిర్రాక్ ఆర్పి అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. బొంబాయి పోతావా రాజా, బొంబాయి పోతావా, బొంబాయి పోతావా రాజా, బొంబాయి పోతావా, బొంబాయి పోతావా, బొంబాయి మిఠాయి తెస్తావా. ఆర్పి పార్లర్ ఊరు ఎక్కడెవరో బ్యూటీ రాయలేదా? అంటే ఆర్పీని బ్యూటీని పక్క పక్కన పెట్టడానికి మన సెట్ వాళ్ళకి మనసు రాలేదంట సార్. మీరు పెట్టబోతే నేను పెట్టుకోలేనా ఏంది? రాసుకోండి. ఆర్పి బ్యూటీ పార్లర్ ఇది ప్రపంచంలోనే #1 బ్యూటీ పార్లర్. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒకరోజు వరుణ్ బాబు వచ్చాడు. వచ్చి రాక నడవడి, ఆర్పి ఏ మిషన్స్ వాడతావో తెలీదు, నేను ఉండ పొలంగా అందంగా తయారవ్వాలి అన్నాడు. అదేంటి వరుణ్ బాబు, మీరు అందంగానే ఉంటారు కదా అన్న. నేను అందంగా ఉంటే అందంలో మా నాన్న నాగబాబు గారిని ఎందుకు డామినేట్ చేయలేకపోతున్నాను?
నేను ఒకటే అన్నాను, వరుణ్ బాబు నన్ను క్షమించాలి, అందంలో ఆయనకి ఆయనే సాటి, ఆయనతో ఆయనకే పోటీ అన్నాను. నీకు విన్నింగ్ రా మన్మధుడు కూడా అమ్మాయిలు పడేయాలంటే నాగబాబు గారు మాస్క్ వేసుకుని తిరుగుతుంటాడు. 10 పాయింట్స్ ఉండేది, అంతకన్నా ఎక్కువ లేవు. మేడం ఒకసారి ఇవ్వండి మేడం, త్వరగా రాలేదు, చచ్చిపోతుంది, గుడికే గరిగిపోతుంది ఇక్కడ. ఎప్పుడు 7. ఒకసారి ఆర్పి బ్యూటీ పార్లర్ కి రోజా గారు విచ్చేశారు. ఏమో కాస్త మేకప్ వేస్తామన్నారు. నేను పక్కనే ఉండేటువంటి మోనాలిసా ఫోటోకి మేకప్ వేస్తూ కూర్చున్నాను. యారా ఎదవా, నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ ఎందుకు మోనాలిసా ఫోటోకి మేకప్ వేస్తున్నాడు. మేడం మిమ్మల్ని చూసిన తర్వాత మోనాలిసా కూడా నాకు అందంగా కనిపించలేదు. నీ గ్యారంటీ విన్నింగ్ రా పో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఏ మాత్రం క్రీమ్ వాడకుండా నాకు ఫేషియల్ చేసి పడేసింది. వెరీ గుడ్ రాజా గారు, పర్ఫెక్ట్. ఆ తర్వాత ఇట్ట అంతా ఎక్కడెక్కడికో పోయి చేసుకున్నా. ఆ తర్వాత నా ఈ బ్యూటీ పార్లర్ కి ఒక రోజు అనసూయ వచ్చింది. అనసూయ గారు వచ్చారు. ఏమో నీకు కాంట్రాక్ట్ ఇస్తాను చేస్తావా అన్నారు. నేను ప్రతిరోజు పడుకుంటాను కదా, పడుకునే ముందు నాకు మేకప్ వేస్తావనింది. మేకప్ వేసిన తర్వాత పడుకుంటున్నావు, షూటింగ్ ఏం లేదు కదా అన్నాను. ఏం లేదు ఆర్పి, ప్రతిరోజు అర్లీ మార్నింగ్ నన్ను నేను చూసుకోవడం అలవాటు, మేకప్ లేకుండా నన్ను నేను చూసుకోగలనా, అంతెందుకు మీరు చూడగలరా మేము చూడలేము అన్నంత వరకు వాదించింది. సభ్య సమాజాన్ని ప్రశ్నించిందా? నా అసిస్టెంట్ అండి మొత్తం వీడియో ఫేషియల్స్ చేస్తూ ఉంటాడు. ఇంతకు ముందు ఒక అమ్మాయి నా దగ్గర మేకప్ వేయించుకుంది కదా, డబ్బులు తీసుకున్నావా? సార్ అది అడుక్కున్నదా అనుకోని నేనే ఎదురు 10 రూపాయలు ఇచ్చి పంపించానండి. పెళ్లి కూతురు మేకప్ రాజా? ఒడియా పెళ్లి కూతురు మేకప్ అది పెదాలకు కాటికి రాసిన దరిద్రుడు నువ్వేనా? నవ్వుకోకమ్మారు, నువ్వు కూడా రేపు వస్తున్నా బ్యూటీ పార్లర్ కి. ఆ విషయం పక్కన పెట్టు. ఆ పెళ్లి కూతురు రజిత ఉందా, పరిగెత్తుకుంటూ ఆగ మేఘాల మీద నా దగ్గరికి వచ్చి మేకప్ వేసుకుని వెళ్ళింది. దానికి ఒక కథ ఉందండి. ఏంటో చెప్పు. ఆవిడకి ఇష్టం లేని సంబంధం చూసారట ఇంట్లో, ఆ పెళ్లి అలాగే చెడగొట్టడం కోసం మీ దగ్గరకు వచ్చి మేకప్ వేయించుకుంటుంది. నేను ఇక్కడ ఏదో షాప్ పెట్టాను కాబట్టి నీకు చులకన అయిపోయాను, కానీ నేను పెద్ద పెద్ద హీరోలకి మేకప్ వేసాను తెలుసా? బా ఎవరికండి? తమిళ్లో చియాన్ విక్రమ్ ఉన్నారు చూసావా? విక్రమ్ గారికి వేసారా? ఏంటి మరి ఎప్పుడు? ఐ సినిమా. మీరేంటి మేడం టీమ్ లీడర్ అవుతారేంటి? ఎక్స్ట్రా ఒకరు తక్కువ ఉంది, వేసేయండి. తమిళ సినిమా హీరో చియాన్ విక్రమ్ ఉన్నాడు కదా, విక్రమ్ గారికి వేసారా? ఏంటి ఇలా తయారవేంటారు? ఎవరు మాట్లాడద్దా? నో ప్రాబ్లం. కానీ ఒరే తమిళ హీరో చియాన్ విక్రమ్ ఉన్నాడు చూసావా? విక్రమ్ గారికి వేసారా? ఆయనకి లవ్ స్టోరీ మీద సినిమా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత నేను గ్యాప్ లో మేకప్ వేస్తూ ఉన్నాను. డైరెక్టర్ నేను వేసిన మేకప్ చూసి వద్దు, ఈ షూటింగ్ వద్దు, ఈ కథ వద్దు, కొత్త కథ రాసి సినిమా హిట్ కొట్టారా? ఏ సినిమా అండి అది? శివపుత్రుడు. ఓ ఆ మేకప్ వేసింది నువ్వేనా? మార్చాడు. ఆ తర్వాత అదే షూట్ కి గ్యాప్ లో చియాన్ విక్రమ్ కి మేకప్ వేస్తుంటే పక్క సెట్ లో ఉండేటువంటి శంకర్ గారు వచ్చారు. వచ్చి నేను చేస్తున్న మేకప్ ని చూసి కథ మార్చి ఇంకో కథ తీసి పెద్ద హిట్ కొట్టారు. ఏ సినిమా అండి అది? ఈ సినిమా. ఆ మేకప్ ఎలా వేసారండి? ఏదో కొత్త ఫేషియల్ దొరికింది, మొహాన్ని పూసేసాను, మొహం అంతా ఉబ్బిపోయింది, కానీ మంచి పొగర్తో వచ్చిందిరా. ఏంటండి అది? మొహం మీద నిమ్మకాయలు నిలబెట్టావా అని అడిగారు అందరు నన్ను. క్రెడిట్ మొత్తం మీదేనా? అందరినీ ముంచి. సర్లే కానీ గురుగారు, మరి శంకర్ గారు మీకు అంత క్లోజ్ కదా, రోబో 2.0 తీస్తున్నారు కదా, వెళ్ళే అవకాశం అడగచ్చు కదా? అడిగాను. తర్వాత ఏమన్నారు? కూల్ డ్రింక్ ఇచ్చారు. తర్వాత మింగేమన్నారు. మింగేశారా? 2 సెకండ్లో. వెరీ ఫాస్ట్. అంత ఫాస్ట్? 40 మంది బౌన్సర్లు ఎక్కడ కుమ్మారో నాకే తెలియదు. నా ఫేషియల్ నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇందాక నుంచి చూస్తున్నాను, అది కోడి మన చెట్లో అటు ఇటు తిరుగుతుంది. ఏంటి సార్ అది? కోడి కాదురా, నెమలి. ఆ మధ్యలో గ్యాప్ అప్పుడు కాస్త మేకప్ కోటింగ్ ఇచ్చాను అంతే. అయ్యా నువ్వేనా దానికి మేకప్ వేసింది? జాతీయ పక్షిని హక్కు పక్షిని చేసావు కదా. ఏంటో ఆర్పి బ్యూటీ పార్లర్ పెట్టేసాము, అంత శుభముహూర్తం ఎవరైనా వస్తే బాగుంటుంది. అవును, కస్టమర్లు రావాలి. హలో గురుగారు, మా మరదలు రేపు ఊరు నుంచి రాబోతుంది. అవును, మీరు నాకు అర్జెంట్ గా హెయిర్ కటింగ్ చేసి దానికి కాస్త కలరింగ్ వేయాలండి. మీరు మూసిలో వచ్చిన వరదలు అంటావు, నీకు మరదలు అంటారా? నేను చేయను వెళ్ళు. 1,00,000 రూపాయలు అక్కడ పెట్టు. కస్టమర్ కాఫీ ఇవ్వాలా లేదా? కస్టమర్ కాఫీ ఇవ్వాలా లేదా నువ్వు? ఏమండి గురుగారు, కొంచెం ఆ క్లాత్ తీయండి. ఏమీ లేదు అక్కడ. ఇందాక రన్నింగ్ బస్ లో తలకాయ బయట పెట్టావా? మొదటి భాగం మొత్తం పోయింది, సెకండ్ హాఫ్ కూడా ఏం లేదు, డిజాస్టరే. ఏమండి గురుగారు, మీకేమన్నా ఇది ఫేషియల్ చేయమంటారా? ఫేషియల్ కి నాకు అలర్జీ, పడదు నాకు. రాకుండా చేయనా? ఓకే.
ప్రపంచంలోనే నంబర్ 1. నేను ఎరిపోయిపోయినా ఈ టీంలోకి వచ్చినప్పుడే అయిపోయావు. మీకు ఏ మాత్రం ఫేషియల్ టచ్ కాకుండా మీకు ఏ మాత్రం చూడకం లేకుండా చూసారు. అసలు ఈ సంగతి తెలియక ఎన్నాళ్ళు నేను ఫేషియల్ చేయించుకోవడం మర్చిపోయాను. మీకు మంచి హెయిర్ స్టైల్ చేస్తాను కానీ ఎలా ఉండాలి మీరు? హెయిర్ స్టైల్ మాత్రం ఇలాగ అదిరిపోవాలి. ఒరే ఇట్లా చేయాలంటే నీకు మినిమం ఎంట్రుకలు ఉండాలరా. అయి ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? చేయలేనంటే చెప్పు. చేస్తా. ఓకే రెడీయా? అయ్యా ఏం చేస్తున్నారు నువ్వు? ప్రాక్టీస్ చేస్తానుండే. అలా ఉన్నాను సార్, మీరు కదలకండి, ముట్టుకుంటా కదా. మొత్తం కట్ చేసేసారు. ఓకే మీరు ఎలా అడిగారు అలా తయారు చేశావు కదా. అర్థం ఇస్తే చూసుకుంటాను. మరి గారు అర్థం అడుగుతున్నాడు, అర్థంలో చూసి దొరికిపోతాం కదా. ఫోటో చూపియండి. చెప్పేసి మనమే చెప్పేసి చూస్తావా? చూడు. అరే నేను యాజ్ ఇట్ ఈజ్ గా చేయమంటే అచ్చు ఇలాగే చేస్తావు కదా. అవునా? వాడు మాట్లాడట్లేదంటే మీకు ఎదురు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీ ప్రతిభ అనుకోలేదు సార్. లక్ష తీసుకో, నేను ఇంటికి వెళ్ళి మా అద్దంలో చూసుకుంటాను. ఈ అద్దంలో చూస్తే కనిపించదు సార్, ఈ అద్దంలోనే చూడాలి. సరే ఈ అద్దంలోనే చూసుకుందాను అన్నట్టు. చెవులో ఎంట్రుకలు తీసావా? ముందు చెవిలో పువ్వులు తీయాలిగా. ఏంటన్నా? నెక్స్ట్ టైం వచ్చినోడు తీద్దాం అంటున్నా. అయితే వెళ్ళండి. రండి గురుగారు. జాగ్రత్త, లండన్ నిజం కట్ చేస్తున్నాడు. ఏంటండి ఇలా వచ్చారు? బ్యూటీ పార్లర్కి ఎందుకు వస్తారా? సిల్లి పిల్లలు అందంగా తయారవటానికి వస్తారు. అది తెలిస్తే ఆడే అయ్యేవాడు కదా. సరే గానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఆయిల్ పెట్టు. కూర్చోండి. చూడండి సార్, ఇది ప్యూర్ ఆయిల్, లైట్ గా ఉంటుంది. మేము పెట్టినట్టు కూడా తెలియదు. కస్టమర్లు చాలా మంది మేము పెట్టాము లేదో డౌట్ పడుతుంటారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరు చూస్తున్నాం కానీ మీరు తల పెడతాను. మూసుకోండి మీరు. అవునయ్యా, నిజంగా ఆయిల్ పెట్టినట్లేదయ్యా నిజంగానే. డౌట్ కొని టెస్ట్ చేసుకోవా ఎవడతాను. చూసుకోండి. ఆయిల్ మరి బాగా ఎక్కువగా పెట్టిర్రయ్యా. ఈ ఆయిల్ ఎక్కడ దొరికింది? అది మార్కెట్ లో దొరకదు సార్, మా ఓన్ ప్రొడక్ట్. జెడ్మా మార్పి. గురుగారు ఇంకెంత టైం పడుతుంది? గంట పట్టిద్దని చెప్పి మనిషి వచ్చాడు, గంట పడుతుంది. ఉండేది ఒకే ఒక సీట్ వెళ్ళొచ్చు. ఓకే, టేక్ యూర్ ఓన్ టైం. సరేలే, మీ తాత పేరేంటి? సుబ్బయ్య. సుబ్బయ్య వచ్చి చేస్తాడా బాడీ మసాజ్? నేనే చేస్తాను సార్. నేను బాడీ మసాజ్ చేస్తే మీకు టచ్ కావడం కూడా అయినట్టు అనిపించదు, అవుతుంది. అసలు మీకు తెలియదు నేను చేసింది కూడా. ఓకే రెడీ సార్? చూడండి, చాలా మంది చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ పక్క పట్టేస్తాయి కదా, అదే చేస్తాను అంతే. ఎరగ మింగుతాయండి సార్. గురుగారు ఇంకా అవ్వలేదా? నా గంట పట్టిద్దని చెప్పాడు. గంట పడుతుందని చెప్పాడు కదా. ఉండేది ఒక కస్టమర్, కోటేశ్వరుడు. ఓకే, టేక్ యూర్ ఓన్ టైం. నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? చేతులు మసాజ్ చేస్తే ఎనికి లోపల పట్ట 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 అనాలి. చూడండి, కళ్ళు మూసుకోండి మీరు. పట్ట పట్ట అంటారు చూడండి. ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి. కాళ్ళు పట్టాలి. అది ముందే చెప్పొచ్చు కదా. ముందే చేస్తే డైలాగ్ అట్టి పేలిద్దరా సిల్లి పిల్లవు. నేను మా అమ్మకి మాట ఇచ్చిన, ఎలాగైనా టీమ్ లీడర్ నా కాళ్ళు పట్టుకుంటాడు. మీకు ఫేషియల్ చేయమంటారు ఈ మధ్యలో? సార్ గురుగారు లోపల రూమ్ లో బోండాల పిండి పెట్టాను, ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఓసారి బోండాల కంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుందా? గురుగారు కావాలేదా? ఇప్పటికే 3 సార్లు వచ్చానండి బాబు. ఇంకా అరగంట పట్టిందని చెప్పాడికి చెప్పాను కదండి, పెద్ద మనిషి వచ్చాడు, మీరు ఎలాంటి. ఓకే, టేక్ యూర్ ఓన్ టైం. ఆడు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. ఒకసారి వెళ్ళి చూసిరా. నువ్వు కూడా వెళ్ళి చూసేసిరా. ఓకే, నోరు తెరు. సార్ వాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? మీ ఇంటికి వెళ్తున్నాడు సార్. నువ్వు ఇంకేమో చెప్పాడు. ఫేషియల్ పోతే సార్. ఫేషియల్ అందరూ సార్ ఫ్యామిలీ పోయే తట్టుంది. మొత్తానికి అయిపోయింది షాప్ మొత్తానికి బేరం వచ్చి. సార్ గురుగారు షాప్ ఎప్పుడు కట్టేస్తారు? 10 గంటలకి. ఏం పర్లేదు, టేక్ యూర్ ఓన్ టైం. సార్ అని ఇప్పుడు వెళ్తుంది మీ ఇంటికి సార్. రోజా గారు
ఒక గోలికి ఇక్కడ ఒక గోలికి ఇక్కడ పడిపోయాం స్టార్టింగ్ లోనే. సో ఫేషియల్ చేయడం తెలియకపోయినా బ్యూటీ పార్లర్ పెట్టేసి ఎలా మేనేజ్ చేయొచ్చు. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, చాలా హిలేరియస్ గా ఉంది. బాబు గారు గోలీ సంగతి కాదు కానీ నిజంగానే బాగుంది, బాగా నవ్వించేవారు. వెరీ గుడ్. తెలుగు సినిమాలకి తమిళ సినిమాలకి మధ్య ఉండే వేరియేషన్ ని మనకి ఒకే సినిమాలో చూపించి ఇప్పుడు మనల్ని విపరీతంగా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ అపీస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. లైఫ్ లో ప్రతి ఒక్కరు సినిమా తీయాలనుకుంటారు, కానీ నేను ఒకేసారి 2 సినిమాలు తీస్తాను, తమిళ వెర్షన్, తెలుగు వెర్షన్. మన తెలుగు హీరో వచ్చే టైం అయింది. హీరో గారు సీన్స్ మంచి మంచి సీన్స్. ఏంటో నీ ఫేస్ లో నాకేదో డల్నెస్ కనిపిస్తున్నాయా? నాతో చేరు ఇష్టం లేదా ఏంటి? నా ఆత్మ బంధువుని మిస్ అయ్యాను సార్. ఓ అవునా? నా ప్రాణం నాకు వదిలి దూరంగా వెళ్ళిపోయింది. ఓ వెళ్తావా అక్కడికి? మళ్ళీ చెప్పు, పంపించేస్తా. వద్దులేండి సార్. సార్ ఈ సినిమాలో మనతో పాటు ఇంకొక హీరో ఉన్నారు సార్, పిలిచేద్దాం. అంటే ఆల్రెడీ నన్ను పెట్టిన తర్వాత ఇంకో హీరోని పెడతారా ఎక్కడైనా? సార్ 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 తెలుగులో మీరే హీరో సార్. పిలిపించు పిలిపించు. తమిళ హీరో రండమ్మా. బాబు గారు తాకితే మసే కదా అంటాం. హాయ్ మై డియర్ డైరెక్టర్. హాయ్ సార్, కూర్చోండి సార్. హాయ్ మై డియర్ బ్రో, దిస్ ఇస్ అప్పు కాంత్. అప్పు ఖానా? హీరోయిన్ పిలిచేద్దాం. హీరోయిన్ ఎవరు? అనసూయ. అనసూయనా? నా ఫ్యాన్స్ ఒప్పుకోండి. ఎందుకు సార్? ఆంటీతో ఈ సినిమా తీయడం ఏంటయ్యా? మిరపకాయ పెడతా మర్చిపో. అనసూయ గారు కాదు సార్, అనసూయ గారికి ఒక చెల్లి ఉంది, ఈ మధ్యన ఇంటర్ పాస్ అయింది, పిలిపించమంటారా? ఏ హీరోయిన్ రండమ్మా. అందమైన కుందనాల బొమ్మరా, చందనాల నవ్వు చల్లిపోయేరా, ఏ ఇంటి వనితో మరి చెప్పలేదా అనసూయ ఎప్పుడు నీకు చెల్లి ఉందని? నాకు కూడా తెలియదు సార్. పాపా ఈయన వచ్చి నీకు ఐ లవ్ చెప్తారు, నువ్వు ఓకే అన్నాను, అంతే సీన్. ఓకే ఓకే రెడీ సార్. 1 మినిట్ బాబా, పెద్ద లైట్ మీద వేసుకోండి, మీద వేసుకోండి, లైట్ మీద వేసుకోండి. రెడీ సార్, యాక్షన్. ఐ లవ్ యు. నేను కూడా ఐ లవ్ యు. కట్ ఇట్. చాలు. బాగా వచ్చిందండి? చాలా బాగా వచ్చింది. క్లోజ్ ఏమైనా వేసుకుంటారా? లాంగ్ షాటే బెటర్. సార్ నాకు కూడా నా తమిళ్లో తమిళ వచ్చి నల్లరి పేసును సార్. పేసక్కర్లేదు, డైలాగ్ చెప్పు చాలు. యాక్షన్. అమ్మవాడి అవడిది కాట వరివీల మందళ్ళి మనసంతా నువ్వే మనంగడి మాట పడితే కడిందలి మట్ట మూడై మండాలి అవడీన చూడబత్తి మేడి పుడదంట జానా కాదలకే ఇనకొక చొల్లిటియా ఇన కాదలకే ఇనక కాదలకే నేను చెప్పింది ఇంత, అది చేసిందని ఇంతుంది. తమిళ్లో అంతే ఉంటదండి. అంతుంటే తెలుగులో ఎంత వస్తుందండి? కూర్చోండి ఇక్కడ. ఓకే ఓకే ఓకే. హీరో ఆకలితో ఇంటికి వచ్చాడు, అన్నం పెట్ట. బాబు రెడీ బాబు? యాక్షన్. అమ్మాయి ఆకలేస్తుంది. మీకు ఆకలేస్తుందా? మీకు ఆకలేస్తుందని నాతో చెప్పారా? ఆకేసి పప్పేసి నెయ్యేసి మీకో ముద్ద నాకో ముద్ద. బాబు అప్పుకాంత్ గారు. రెడీ సార్? రెడీ రెడీ. యాక్షన్. இந்த பிரீணமடக்கு பசி இருக்குன்னு நாக்கு சொல்லிட்டேக்கு வந்தாச்சே. ஐயோ ஐயோ என்கிட்ட சொல்லிட்டீங்களே. நான் என்ன சொல்றதே கடவுளே கடவுளே. இந்த பிரபஞ்சமே ఒక ప్రీణికి పసి ఇరికి
செகண்ட் அண்ணா இந்த ப்ரீமணி அண்ணா சொல்றேன் మాట వినదానిది ஐயோ ஐயோ கடவுளே கடவுளே நான் என்ன பண்றது நான் எல்லாம் பண்றது మాటలు ఉరుముడుందలే ఆకలి వెరిక్కుడి ஆக்கிரை உந்தாளை முடிவில் அங்கள் முத்தாங் முடியாது முத்தாங் எங்கள் முத்தாங் కట్ ఇట్ శబాష్ అమ్మా రామ్మా నాకు డౌట్ ఇందాక చేసింది నాసినా అదే సీన్ సార్ నేను ఇంత చేస్తాను అంత చేశారేట్రా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ తో క్యారింగ్ చేశారు సార్ సార్ ఇక్కడ మంచి సీన్ సార్ మీరు తల్లి సార్ తల్లి క్యారెక్టర్ మరి అది అది హీరోయిన్ కదా సార్ ఏంట్రా ఇది తల్లిని చేయాల్సింది హీరోయిన్ చేశారు హీరోయిన్ ఏమో తల్లిని చేశారు ఏంట్రా ఇది మీరు కాలేజ్ నుంచి వచ్చారు సార్ మీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు అడుగుతుంది కాలేజ్ మీరు లవ్ చేశారంటే అమ్మ ఒట్టేసి నాకు నిజం చెప్పాడు రెడీ అమ్మా రెడీ అమ్మా రెడీ బాబా అది మాట మాటికి తీసేయండి బాబు దొంగోళ్ళలో ఉన్నారు రెడీ యాక్షన్ అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావురా కాలేజ్ నుండి అమ్మా నిజం చెప్పు నిజంగా కాలేజ్ నుండి అమ్మా నా మీద ఒట్టేసి నిజం చెప్పు అమ్మా 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 నేను ఒకరిని ప్రేమించాను అమ్మా ప్రేమించావా సూపర్ అమేజింగ్ సార్ అప్పుకాంత్ గారు అయ్యో బాబోయ్ ఇతను ఇప్పుడు ఏం చేయబోతాడు రెడీ எங்க வந்திருக்கே காலேஜ் புரிபுரிதுளி அம்மா நான் మాట விண்டனானி அந்த காலேஜ் புடுவிடுதல் ஹோம்வொர்க் விட்டே புத்தகம் படிந்திடிகாரியா இந்த நாளான நமக்கு பிரின்சிபால் கடந்து காலு விட்டு வடியே அம்மா நீ 10th கிளாஸ் ஃபர்ஸ்ட் ఇంటర్మీడియట్ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ అన్ని ఫస్ట్ ఎందుకమ్మా ఇంత నమ్మకం ఉండి ఆడి ఉడికలే நான் சொல்லே నువ్వు சொல்லே మన రెండు சொல்லே మాటవని కాదు బెత్తది మత్తాను పూజ పెడితే కాలేజీ బట్టలే పొండ బట్టలే నా మీద నమ్మకం ఇల్లే నమ్మకదా ఇల్లే కాదలేరా అమ్మా ஒரு బాలికను వివాహం ఆడుతవడిలే నువ్వు ఎన్ని దెబ్బలు విడియాలే నాంత విడి వివాహం ఆడితే పాడబడితే నాన్నబడి వీడికెట్టే ముందలే మాడబడే కడబడి మాటబడిగిలై పుస్తక సాక్షి ప్రిన్సిపాల్ సాక్షి కాలేజీ సాక్షి అందరి ఇంకే వివాహం ఆడిదా కట్టరా ఎంత చేస్తారా సార్ బాబు ఫైట్ సీన్ తీసేద్దాం బాబు ఫైటర్స్ బాబు ఒకటి కొడితే పడిపోతారు సార్ చాలు మనకి రెడీ సూపర్ బాబు రండి అప్పుకాంత్ గారు రెడీ యాక్షన్ రెడీ అనగానే మీరు షూట్ చేయాలి రెడీ బాబు యాక్షన్ వదిలింది ఒకటేనండి బుల్లెట్ 2 ముక్కలు చేసి ముక్క ఆడికి ముక్క ఇడిగేసి అరే లండన్ బాబు క్లైమాక్స్ అదిరిపోవాలి బాబు ఇటండి బాబు మీరు వెళ్తారు వాళ్ళు చచ్చిపోయారని చెప్తారు ధైర్యం చెప్పాలా మీరు చనిపోయినా మీ అమ్మాయిని నేను చూసుకుంటాను యాక్షన్ అయ్యో బావయ్య మీరు బాధపడకండి మీ కూతురు నేను చూసుకుంటా అయిపోయింది అంతే అప్పుకాంత్ గారు రెడీయా యాక్షన్ என்ன விட்டுட்டு போயிட்டீங்களா மரண வாங்கூட படுத்தடி மாற்றவரது பாபாயே எல்ல காயத்தை ಎಲ್ಲ ಬಿಡುತ್ತಲೇ ವಿವಾಹ ಮಾಂಗಲ್ಯ ಮಾಮ ಇಲ್ಲೇ ಮಣಿಮಣಿ ಕಡಿ ಮಾಡ್ತೇವೆ
సమాజ ముందేని ఒరిమిడిక్కై తడికిడిక్కై వేలకి నచ్చని ఎగ్గాల పాట ఎగ్గాల అత్తరా బాబు ఎల్లార దేవత ముక్కోటి దేవత సాధ్యపడిక్కడి అవరి హే దేవత ఏ మామ ప్రాణముని గురించి కమింగ్ బ్యాక్ మామయ్య మామయ్య అప్పు కాంతి వెలువడే అప్పు కాంతి నేత్రాల తుడివెలి నేత్రాల గుడివెలి அப்பா நான் என்ன பண்றது என்ன బాబు తమ్ముడు ఇందాక సీలో చచ్చిపోయాడా? తమిళ్లో హీరో చచ్చిపోతాడు సార్, తెలుగులో హీరో చావడు, పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. నేను చచ్చిపోవాలి, నేను ఒప్పుకోను. ఎవరా నువ్వు ఒప్పుకునేది? అసలు ఈ సినిమాలో నువ్వు హీరో కాదు, పో ఇక్కడ నుంచి. సినిమా అయిపోయింది, డోంట్ కేర్. తమిళ హీరో సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తా. తెలుగులో తమిళ్లో ఒకే ఒక హీరో అప్పు కాంత్. నువ్వు పెద్ద పప్పు కాంత్ గాడు, పోరా. నీ సంగతి తెలుస్తారా? నిన్ను అక్కడికే పంపిస్తాను రా. రోజా గారు 2 సినిమాలు ఒకే సినిమాగా చూపించారు, కానీ మలయాళం స్లాంగ్ లో తమిళ మాట్లాడతా. నేను కూడా ఎక్కడైనా తమిళ పదం వస్తుందని ఎతుకుతున్నాను, కానీ అప్పి నువ్వే నిలబెట్టావు స్కిట్. చాలా ఫన్నీగా ఉంది. మీ మధ్య అండ్ రాజుగారి మధ్యలో ఆ తమిళ వర్షన్ అనేది ప్రిన్సిపల్ సాక్షిగా వివాహం అంటాడు. అసలు కామెడీకి పీక్స్. బాగుంది, చాలా సరదాగా అనిపించింది. బాబు గారు నేను బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే అప్పారావు పాటలు పాడేవాడు, తమిళ పాటలు అయ్యే ఎంజాయ్ చేశాను. బట్ డైలాగ్స్ రావటం ఇదే ఫస్ట్ టైం. మంచి అప్పారావుకున్న టాలెంట్ ని భాస్కర్ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఇరగొట్టేసావు అప్పారావు, సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు వచ్చేస్తున్నారు అతని అభి అండ్ టీమ్, ప్లీజ్ వెల్కమ్ దెమ్. చెట్టు కింద డాక్టరు ఏంది లేత లేత గుండె పైన గుంటూరు. నమస్కారం, నా పేరు డాక్టర్ సందేహం. ఎవరికి ఎలాంటి సందేహాలున్నా సందేహపడకుండా నా దగ్గరికి వచ్చి సందేహాలు తీర్చుకుంటుంటారు. ఎన్ని సందేహాలు? దేవుడి కోపం వస్తే ఈ డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, ఈ డాక్టర్ కోపం వస్తే ఆ దేవుడి దగ్గరికి. ఆటో పంచులు కావాలంటే రాంప్రసాద్ దగ్గరికి వెళ్తారు, అవుట్డేటెడ్ పంచులు కావాలంటే అంటే రేలుకి దెబ్బ తగిలింది సార్, అదే చెక్కు తీసుకోవాలంటే నా దగ్గర రావాలి, మర్చిపోకు నువ్వు. అరే వచ్చినప్పటి నుంచి కౌంటర్లు వేస్తున్నావు, ఎంతసేపు అయిందా నువ్వు వచ్చి? అభియాయ నువ్వు ఎంతసేపు అయిందా నువ్వు అడిగా? అభి వాళ్ళ ఆయ గురించి, అభి వాళ్ళ పని మనిషి గురించి, అభి వాళ్ళ అనసూయ గురించి ఇలా అడగలే. నిన్న హాస్పిటల్ కు కూడా వస్తే ఈ రోజు రమ్మని చెప్పారు, రాలేదే? పేషెంట్ కి సిటీ స్కాన్ చేసుకొని రమ్మన్నారంట. ఆ స్కాన్ తీసుకొని వాడు సిటీ మొత్తం తిరుగుతున్నాడు. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎలా బతుకుతారంటారు? నువ్వు బతుకుతున్నావు కదరా. సేమ్ ఫీలింగ్, సేమ్ ఫీలింగ్. అన్నారా ఏదో అంటారు కదా, ఇంకా నీకు విషయం తెలుసా? నువ్వు 3 రోజులు ప్రాక్టీస్ చేసిన పంచులు కూడా ప్రోమో రావట్లేదు, కానీ మేడం స్పాంటేనియస్ చేసిన పంచులు అన్ని ప్రోమోలు వచ్చేస్తున్నాయి. సరే గాని వారం రోజుల నుంచి హాస్పిటల్ కి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి పని? పెయింటింగ్ నా హాబీ అని నీకు తెలుసు కదరా. అయితే పెయింటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టా. అబ్బో, ఏదో కళాఖండం. ఇదిగో ఇదే. ఏముందాడా బొక్క? బొక్కానంత ఈజీగా తీసి పడేకరా. ఇది పెయింటింగ్ ని ఒక్కొక్క యాంగిల్ లో చూస్తే ఒక్కొక్క పెయింటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టామనుకో జడ్జెస్ పెయింటింగ్ అనిపిస్తుంది. అబ్బా, ఇలా పెట్టామనుకో అనసూయ పెయింటింగ్ అనిపిస్తుంది. ఇలా తిరిగామనుకో జబర్దస్త్ సెట్ కనిపిస్తుంది. ఎలా ఉంది పెయింటింగ్? సార్ మీరు పెయింటర్, నేను ఫోటోగ్రాఫర్. ఈ హాస్పిటల్ మానేసి వరల్డ్ లోనే ద బెస్ట్ పెయింటర్, ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ అయిపోతాను సార్. ఆ ఛాన్స్ మనకు లేదురా. ఎందుకు సార్? ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఆ ప్లేస్ లో. ఎవరు సార్? ద బెస్ట్ ఫోటోగ్రాఫర్, ట్రాఫిక్ పోలీస్. కదులుతున్న వెహికల్స్ కూడా క్లారిటీగా ఫోటో తీస్తా. మరి బెస్ట్ పెయింటర్? టైటానిక్ సినిమా హీరో కదలికలు పుట్టించే అందాన్ని చూసి కూడా కదలిక లేకుండా బొమ్మలు గీస్తాడు. నేను వారం రోజుల నుంచి ఊర్లో లేను కదా. రోజా ఏ శనక్కాయ పచ్చడి అనే ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్లు ఎవరో చెప్పగలరా? రే ఎవడ్రాడు? నమస్కారం డాక్టర్. నేను నమస్కారం డాక్టర్ కదరా, నరాల డాక్టర్ని. అంటే వాడిని చూసేసావా, నేను వేసిన పంచు చూసా? విడివిడిగా రియాక్ట్ అయ్యేంత సినిమా లేదు ఇక్కడ, రెండింటిని కలిపేసా.
నేను వారం రోజుల నుంచి ఊర్లో లేను కదా, ఏం జరుగుతుందిరా? మా ఇంటి పక్క అజార్ గారిని 6 నెలలు జైలు శిక్ష చేశారండి. ఎందుకురా? చిన్న పిల్లలతో బరువులు మోయిస్తున్నాడు అని. దాంట్లో నవ్వే అంతదేముందండి? వాడికి 6 నెలలు శిక్ష చేస్తే 3 పిల్లలతో స్కిట్ బరువు మోపిస్తున్న రాకేష్ గారి పరిస్థితి అరే అవును, ఈ మధ్య గెటప్ సీన్ స్కిట్లు చూసి తల బాదుకుంటున్నారంటే జనాలు ఏంట్రా? స్కిట్ చూసి తల బాదుకోవడం కాదు బాబు, అది మేనరిజం రా బాబు. అది మేనరిజమా? ఇంకా స్కిట్ చూసి తల కొట్టుకుంటానేమో అనుకుంటున్నా. ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇస్తాం రా బాబు? ఎక్స్క్యూజ్ మీ సార్, తమలపాకు ఎంత సాంప్రదాయంగా ఉన్నా మడిచి నోట్లోనే పెట్టుకోవాలి. అరిటాకు ఎంత పెద్దగా ఉన్నా మడిచి చెత్త కుప్పలోనే పడేయాలి. అరే ఎవర్రా నువ్వు, నీ ప్రాబ్లం ఏంటి? సార్ నా ప్రాబ్లం తెలిస్తే షాక్ అవుతారు. నేను యాక్టర్ కావాలి సార్. యాక్టర్ కావాలంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వచ్చావేంట్రా? డాక్టర్ డైరెక్టర్ ఒకటే కాదా సార్? ఇదేవడ ఎర్రి పగలు లాగున్నాడు, మన దగ్గర డబ్బులు దొబ్బేద్దాం. స్టెథోస్కోప్ తీసుకో. ఓకే ఈ ప్రాబ్లం అన్ని నేను సాల్వ్ చేసి నేను యాక్టర్ తయారు చేస్తానమ్మా. నీకు ఆపరేషన్ చేస్తే అన్ని సెట్ అయిపోతాయమ్మా. నా గర్ల్ ఫ్రెండ్ వస్తాంది, దీని టైం రాలేదా? ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని. సూర్యుని దేవుణ్ణి అడిగే బదులు నన్నే అడిగితే నేను ఎక్కడున్నాను చెప్తాను కదా. నన్ను కౌగులించుకొని అనసూయ గారిని చూస్తావేంటి? అనసూయని చూస్తుంటే ఎన్ని యుద్ధాలనే చేయాలనిపిస్తుంది. మరి నన్ను చూస్తుంటే అంగబెట్టి గుద్దాలనిపిస్తుంది. ఏం లేదులే. పో డార్లింగ్, మా నాన్నకి మన ఇద్దరు గురించి చెప్పి మన పెళ్లి ఒప్పించాను తెలుసా? అదేంటే ఆయన పెద్ద డైరెక్టర్, యాక్టర్లను తప్ప డాక్టర్లను చేసుకోవడన్నావుగా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మంచి యాక్టర్ గా మా నాన్న ముందు నటించి మన పెళ్లిని ఒప్పించాలి, సరేనా? బాయ్ బాయ్ బాయ్, నాకు పార్లర్ టైం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నను ఒప్పించాలంటే ఎక్కడి నుంచి వస్తాడో వాడు. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. ఈడవడరా డిస్కవరీ ఛానల్లో దయ్యాలను దూలుకునే వాళ్ళ ఉన్నాడు. అరే ఎవర్రా నువ్వు? చూడాడు సీరియల్ డైరెక్టర్ వస్తుంటే అడ్డుకొస్తాడు. మామయ్య నమస్తే మామయ్య, బాగున్నారా? ఇవన్నీ తర్వాత క్లోజ్ షాట్ లో తీసుకుంటాను, ముందు మాస్టర్ షాట్ ఏంటో చెప్పండి. ఏంటిది? హాస్పిటల్. హాస్పిటల్ సెట్. నేను నీకు పిల్లనిస్తున్న మామని కాబట్టి ఇది హాస్పిటల్ సీన్ కాబట్టి చాలా క్రూషియల్ గా ఉంటది. నేను దీన్ని దర్శకత్వం చేస్తాను, నీకు వరకట్నం కింద అనుకో. ఓకేనా? ఓకే సార్ నేను చెప్తా. సార్ ఏంట్రా బాబు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు హీరో. టాలెంట్ ఉన్నాను, టాయిలెట్ వచ్చినా ఎవరు ఆపలేరు, నేను ఆపుతాను. ఎవడు? పేషెంట్, ఆర్టిస్ట్. నేను డైలాగ్ చెబితే గలగల అందరూ అవుతారు పిరగల. నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేస్తే నువ్విలా నాకు కాలుతుంది సలసల, నేను లాగి కొడతావు పడతావు అవుతలా. మొత్తానికి అవగొట్టాడు. ఇప్పుడు నేను యాక్షన్ చెప్తాను, డైలాగ్ ని 6 వారాలు వచ్చేటట్టు చెప్పు. ఓకేనా? ఓకే సార్. యాక్షన్. నా ఒక ఎపిసోడ్ అయిపోయింది. సెకండ్ డైలాగ్. ఆరోగ్యం. వాడు అంత మంచి డైలాగ్ చెప్తున్నా, నువ్వు రియాక్షన్ ఇవ్వట్లేదు అంటాడు. రియాక్షన్ ఇస్తాను అంకుల్. ఇప్పుడే. ఎక్కడ ఇస్తున్నావు? పేషెంట్ కి. కెమెరా అక్కడ ఉంది కదా, పేషెంట్ ఇక్కడ ఉన్నాడు కదా. ఎడిటింగ్ గురించి నాకు చెప్పకు, ఎందుకంటే ఎడిటింగ్ లో మీ కట్ కావు, మా కట్ అయితే మాకు తెలుసు. నెక్స్ట్ సీన్ ఏంటి? వీడికి ఆపరేషన్. ఆపరేషన్ థియేటర్ ఫస్ట్ స్ట్రెచర్ తీసుకురండి. ఆపరేషన్ ఎలాగో చేయాల్సిందే కదరా. ఆడు చెప్పిన డైరెక్షన్ లో మనం ఆపరేషన్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోదాం అంతే. ఏం చేస్తున్నావు? మొత్తం మంది ఇస్తున్నాను. మొత్తం మందట. ఆ క్లోజ్ షాట్ తర్వాత పెడదాం. ఫస్ట్ అరే నువ్వు మొత్తం మంది ఇచ్చినట్టు రొట్టి యాక్టింగ్ చేయి, అర్థమైందా? నువ్వు ఫస్ట్ కట్ చేయక పొట్టని ఎలా ఉండాలంటే అతలా కుతలంగా గగ్గురు పుడిచేలా ఉండాలి. పొట్టను కట్ చేస్తుంది. ఇదేంద్రా కత్తేంద్రా? రంపం తీసుకొచ్చుకో. ఏంది అంకుల్? కస 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 అని వస్తుండాలి యాక్షన్ చెప్పగానే. యాక్షన్. కస 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 కస. నువ్వెందుకు రవ్యావు? నొప్పి సార్. నొప్పేంట్రా? నీకు క్లోజ్ ఉందా? షాట్ ఇక్కడ వరకే ఉంది, నీ క్లోజ్ పెట్టినప్పుడు నువ్వు లొల్లి పెట్టు. ఓకే సార్. ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. అందరిని ఇలా చేస్తున్నారు సార్. పని చేద్దాము, ఇలా కాకుండా ఇలా పోయి ఫసాక్ మని యాక్షన్. ఏ కట్ కట్ నిన్ను ఫసాక్ మని పోయమని జపాక్ మని వస్తున్నావు. డోంట్ డూ సో మెనీ కట్స్, ఓన్లీ వన్. ఫసాక్ యాక్షన్. సూపర్, ఫ్యాంటాస్టిక్. అరే
రేపు ఇదే కాస్ట్యూమ్స్ ఇవే కంటిన్యూ చేసుకుంటా నీ క్లోజులు నేను రే ఏం యాక్టింగ్ చేస్తా చూడు నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా నేను నా తర్వాత రాము ఆ తర్వాత నువ్వు నేనున్నానా భయ్యా నువ్వు సెట్ లో ఉన్నావు కాబట్టి చెప్పాను నువ్వు లేకుండా అంత ఆఫ్ ఫోకసే కదా అరే లేరా రే ఆడు లేవాడు సార్ ఎప్పుడు నిద్రపోయాడా నిద్రపోవడం కాదు పైకి పోయాడు ఫోన్ చేసి కిందికి పిలిపించు ఎవడ్రా ఇక్కడ రాంగ్ ఆపరేషన్ చేసింది ఎవడ్రా ఇక్కడ రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చింది నీకు ఎన్ని గంటలకు షూటింగ్ చెప్తున్నావు ఎన్ని గంటలకు వచ్చావరా పోలీస్ క్యారెక్టరే వాడికి చెప్తున్నాను క్లైమాక్స్ లో 5 నిమిషాల ముందు రావాలి నువ్వు ప్యాకప్ చెప్పిన తర్వాత వచ్చావేంట్రా అరే కస్టమర్ వీడి కాస్ట్యూమ్ తీసి కన్వెన్స్ లేకుండా బయట పంపించు పోలీసు నన్నే కొడతావరా హాస్పిటల్ సీజా అయ్యో అనవసరంగా పెట్టుకున్నారే అమ్మ పిల్లం పోయింది ఎక్స్ప్రెషన్ బలైస్తుంది పదండ్రా పోలీస్ స్టేషన్ లో జూమ్ ఇద్దరు కానీ మీరు అక్కడ ఏంటి రేపు పోలీస్ స్టేషన్ లో సెట్ అక్కడే చేసుకుందామా పద సెట్ ప్రాపర్టీస్ గా నువ్వు బేడీలు సంఖ్యలు చూసారు కదండి మా సార్ని ఎలా ఇరికిచ్చేసానో ఇద్దరు దొబ్బేశారు ఇప్పటి నుంచి మనమే టీం లీడర్ రగిలే రాము 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 ఆరిపోయే రాము 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 ఇలా కూడా ఉండని ఆ చెక్క కూడా రాదు అవి ఉంటేనే ఆ చక్కన వస్తుంది సార్ ఎక్కడ సార్ శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా రోజా గారు ఒక డైరెక్టర్ మామ ఎప్పుడెప్పుడు టీమ్ లీడర్ ని తోసేద్దామనే కాంపౌండర్ అండ్ ఈయన మధ్య మధ్యలో వచ్చి సంబంధం లేకుండా డైలాగులు చెప్పి ఆర్టిస్ట్ అవ్వాలంటాం బాగుంది సరదాగా వెళ్ళిపోయింది బాబు గారు బాగుంది ఎంటర్టైన్ చేశారు ఒక ట్రాజిక్ సిచ్యువేషన్ లో కామెడీ క్రియేట్ చేయడం చాలా కష్టం కాకపోతే ఆ కష్టాలన్నీ మేం పడతాం మిమ్మల్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాం అంటూ కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు ఇప్పుడు రాబోతున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్ లెట్స్ వెల్కమ్ దెం గోపిలో మౌనికో సొట్టబుగల సింగారి నీ వాలు వాలు చూపులోన వెయ్యనుగుల సవారి నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుందే పిల్లో నీ వైపే మొన్న 2 ఎపిసోడ్లు వెంకీ లేడు భలేగా చేసుకున్నాం సార్ ఈ ఎపిసోడ్ కూడా వెంకీ లేడు భలేగా భలేగా చేసుకుంటాం సార్ ఆహా సూపరే వచ్చేసాడు రాడు హాయ్ రా జీవన్ అంటే ఇప్పుడే అంటున్నా వెంకీ లేకపోతే మేము ఎలా చేయాలని అంటున్నా నువ్వు వచ్చేసావు అంతే నువ్వేంటి 2 నెలలు ఉంటానని చెప్పేసి 20 రోజులకే తిరిగి వచ్చావు మొన్న టెలికాస్ట్ ఎపిసోడ్ కింద కామెంట్ చూసాను రా కన్ఫ్యూజన్ కింగ్ వెంకీ ఏడి వెంకీ లేకపోతే మేము జబర్దస్త్ షూట్ లేమని కామెంట్ చూసా అవును అలాంటి కామెంట్ ఏం లేదు కదా లేదా చెప్పండి పోస్ట్ చేయమన్నా చేయలేదా ఇంకా కామెంట్ అది పక్కన పెట్టరా 2వ ఎపిసోడ్ చూడు వేర్ ఈస్ వెంకీ వేర్ ఈస్ వెంకీ వేర్ ఈస్ వెంకీ అని 3 కామెంట్లు ఉన్నాయి ఇది వేర్ ఈస్ వెంకీ కాదు హూ ఈస్ వెంకీ అని ఉంది నీకు స్పెల్లింగ్ రాకపోతే నన్ను అడగొచ్చు కదరా అను నిజం చెప్పు ఇన్నాళ్ళు నేను లేను కదా ఎలా ఫీల్ అయ్యావు జనం లాగానే ఆనందంగా ఫీల్ అయింది రే నీకు అమెరికా నుంచి ఏం తెచ్చానో తెలుసా ఏం అక్కర్లేదు వెంకీ నువ్వు వచ్చావుగా కానీ హాయిగా పడుకోవచ్చు ఇప్పుడు చూసావా నేను లేకపోతే నిద్ర కూడా పట్టదంట నీకు అలా అర్థమైందా నాకు అమెరికా నుంచి ఏం తెచ్చావు నాకేం తెచ్చావు కాదు అమెరికా నుంచి వచ్చావు కదా అమెరికా ఎలా ఉంది అమెరికా నుంచి నాకేం తెచ్చావు అని అడగాలి అమెరికా నుంచి వచ్చావు ఇన్నిసార్లు అమెరికా అమెరికా ఆల్సిన అవసరం లేదు ఆల్రెడీ రిజిస్టర్ అయింది వాళ్ళకి నువ్వు పోయిచ్చినవని నేను వచ్చాను కదా ఒక బొకే అన్న తీసుకొచ్చాడు సార్ వీడు బొకే అన్న తీసుకురావాలి కదా నాకు అంటే నీకోసం ఒక ఈవెంట్ మాట్లాడా రాగానే ఈవెంట్ తీసుకెళ్దామని అప్పుడే అమెరికాను ఈవెంట్ చేసి మళ్ళీ అమెరికా చంపి మారుస్తాయి టీమ్ లీడర్ ఇక్కడ ఈవెంట్ ఇక్కడ నీకు అప్పుడే 100 ఫింగర్స్ నిండిపోయాయా 100 ఫింగర్స్ అంటే ఏంటి 100 ఏళ్ళు అమెరికా నుంచి విచ్చేసినటువంటి వెంకీ మంకీకి స్వాగతం సుస్వాగతం అక్కడ అమెరికా నుంచి అని లేదనుకుంటా అంటే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను పెద్ద కర్మ కార్యక్రమానికి విచ్చేసిన వారికి స్వాగతం సుస్వాగతం పెద్ద కర్మలో ఈవెంట్ ఏంట్రా పెద్ద కర్మ ఏంటి చనిపోయి 5 రోజుల నుంచి ఏడుస్తున్నారు సార్ వాళ్ళు మీరు నవ్విస్తారని మిమ్మల్ని పిలిపించాము ఏంట్రా ఇది నేను ఇటువంటి ఈవెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అడ్వాన్స్ కూడా తీసుకొని వాడుకున్నా దాన్ని పెడతా అంత నా కర్మ కర్మగా సార్ పెద్ద కర్మ ఇప్పుడు ఏం చేద్దాం రా అది వచ్చు కదా స్టాండప్ కామెడీ అది చేసే నమస్కారం అండి మిమ్మల్ని అందరినీ కాసేపు నవ్వించేందుకు ఒక మంచి స్టాండప్ కామెడీతో మీ ముందుకు రాబోతున్నాను ఫస్ట్ గా నేను చెప్పబోయే జోక్ ఏంటంటే ఒక ఊర్లో ఒక అతను ఉండేవాడు అమ్మా నేను చెప్పేది జోక్స్ కూల్ కూల్
ఒక ఊర్లో ఒక అతను ఉండేవాడు, ఆయనకు ఒక భార్య ఉండేది. ఒక భార్య కాదయ్యా, ఇద్దరు భార్య అయ్యా. నేను పెద్దదాన్నయ్యా, ఇది చిన్నదయ్యా. ఈ జోక్ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు సార్. వేరే జోక్ వెళ్ళిపోదాం. అమ్మా, చాలా మంచి ఇంటెలిజెంట్ జోక్ ఇది. ఒక ఈగ తేనెలో పడితే ఏమవుతుంది? చచ్చిపోతుంది. No! మా అను చెప్పినట్టు ఈగ తేనెలో పడితే తేనెటీగ అవుతుంది. అయ్యా, నువ్వు చచ్చిపోయి బతికిపోయావయ్యా. మేము బతుకుండి చచ్చిపోతున్నావయ్యా. నా వల్ల కాదురా, నువ్వు చెప్పు. ప్రపంచంలో ఎగరలేని పక్షి ఏంటి? పెంగ్విన్ పక్షి కాదు. ప్రపంచంలో ఎగరలేని పక్షి చచ్చిపోయిన పక్షి. చచ్చిపోయిన పక్షి. నువ్వు చచ్చిపోయావు కాబట్టి అడిగి బతికిపోయాడయ్యా. ఇప్పుడు మంచి జోక్ చెప్తా, మీరు సూపర్. ఎంత ఏడ్చారో అంత నవ్వుతారు. ఇప్పుడు ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉన్నాడు. అయ్యా, డాక్టర్ లేడయ్యా. డాక్టర్ ఉంటే మా ఆయన బతికేవాడు కదయ్యా. మా ఊర్లో డాక్టర్ ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఒక ఊర్లో ఒక డాక్టర్ పేషెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంజెక్షన్ చేసి నా వల్ల కాదురా సార్. వీళ్ళు కనెక్ట్ అయ్యేటువంటి ఒక జోక్ చెప్తాను. ఒక ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. ఈ జోక్ ఖచ్చితంగా పేలుతుంది. అయితే ఆయన ఏం చేశాడంటే ఒక రోజు తన పెద్ద భార్యకు తెలియకుండా ఆస్తి మొత్తం చిన్న భార్యకు రాసి ఇచ్చేసాడు. తిప్పులాడి మొత్తం ఆస్తి అంతా రాపించుకున్నావా? నేను ఎక్కువ మాట్లాడా. నేను చెప్పే జోక్ సరిగ్గా విను. ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యలో పెద్ద భార్య కాస్త గయ్యాడిది. ఏదైనా పాట పడదాం ఆయన మీద. మంచి పాట పాడు. సైదులు 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 సయ్యా డై డై నై నై గోయ్ గోయ్ సైదులు డయ్యి సైదులు డయ్యి సైదులు డయ్యి సైదులు డయ్యి రింబోల 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 డై డై తవ్వాల 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 గోయ్ గోయ్ తవ్వాల 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 గోయ్ గోయ్ మా ఆయన చచ్చిపోయి మేము ఏడుతుంటే బామలు ప్రేమలు ఏరా. అమెరికా నుంచి వస్తే పెద్ద కర్మ ఈవెంట్ అంట రోజా గారు. క్లారిటీ లేకుండా ఈవెంట్లు ఒప్పుకుంటే ఇలాగే ఉంటుంది. కక్కుర్తి. ఈవెంట్ అనగానే ఏంటని కూడా అడగకుండా వెళ్ళిపోయారు. బాగుంది, సరదాగా ఉంది. బాగుంది, ఎంటర్టైన్ చేశారు, బాగా నవ్వించారు, అందరూ బాగా ఎంటర్టైన్ చేశారు. గుడ్. It's time for scores time. Boys on stage, please. Okay, let's start with Rising Raju and team. Roja garu, mi score. Kirak RP and team. Roja garu. Adri RP and team. Roja garu. Chamak Chandra and team. Roja garu. Bullet Bhaskar and Awesome Appeals team. Roja garu. Venky and his monkeys. Roja garu. Sivaldi performers of the day are Kirak RP, Bullet Bhaskar and Awesome Appi. Okay, మరి ఇవాళ మన performers of the day who are Bullet Bhaskar and Awesome Appeals team and Kirak RP and team ki the big 25,000 సిద్ధంగా ఉంది. 10,000 from Jabardast and 15,000 from Triple X detergent soap and powder. Congratulations. Okay, performers, boys కొడుకు యోగా. Okay, ఇది ఇవాల్టి జబర్దస్త్. Thank you so much for being with us. మళ్ళీ వచ్చే వారం same fun. Until
forget to keep laughing. Good night. Bye.